అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో దీపం 2 గ్యాస్ స్కీమ్ స్టార్ట్ అయింది గదా! అది ఇప్పుడు రెండవ గ్యాస్ సిలిండర్ బుక్ జేసుకోవడానికైతే గవర్నమెంట్ అవకాశం కల్పించింది. కానీ మొదట బుక్ జేసుకున్నారు గదా! వారిలో చాలామంది అంటే దాదాపు 14,000 మందికి సబ్సిడీ డబ్బులు వాళ్ళ అకౌంట్‌లో పడలేదని జెప్పి వాళ్ళు సచివాలయాల చుట్టూ అలాగే గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారనమాట. ఈ సమస్యను పరిష్కరించాలని జెప్పి గవర్నమెంట్ అయితే ఒక కొత్త డాష్‌బోర్డ్‌నైతే ప్రిపేర్ చేయాలని చెప్పి గవర్నమెంటు అధికారులనైతే ఆదేశించడం జరిగింది. ఈ డాష్‌బోర్డ్‌లో వారి యొక్క రేషన్ కార్డు నంబర్ గానీ, అలాగే గ్యాస్ సిలిండర్ ఒక బుక్ ఉంటుంది గదా! ఆ బుక్‌లో ఉన్నటువంటి నంబర్ గానీ ఎంటర్ చేసినట్లయితే గనక నో యువర్ దీపం స్టేటస్ 2 అనే ఒక ఆప్షన్ ఉంటుంది. వాటిలో ఈ ఎల్‌పీజీ నంబర్ గానీ, రేషన్ కార్డ్ నంబర్ గానీ ఎంటర్ చేస్తే గనక వారికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందనమాట. అంటే డబ్బులు పడ్డాయా? లేదా? పడితే గనక డబ్బులు ఏ రోజున పడ్డాయి? అలాగే పడకపోతే గనక ఎందుకు పడలేదు అనే రీజన్స్ అయితే వీళ్ళు ఈ డాష్‌బోర్డ్‌లో చూపించాలని జెప్పి గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. వాటికి తగినటువంటి ఆదేశాలు గూడా ఈ సైట్‌ను డెవలప్ జేయాలని ఆ అధికారులకు ఆదేశాలు రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు దీపం 2 స్కీమ్ కింద ఇంకా డబ్బులు పడలేదో వాళ్ళు కొద్ది రోజులు వెయిట్ చేస్తే గనక వారికి ఎందుకు డబ్బులు పడలేదనే విషయము గవర్నమెంట్ వారైతే ఆన్‌లైన్‌లో అప్డేట్ చేస్తున్నారు. ఇదండి ఈ దీపం 2 స్కీమ్ కింద. అలాగే ఎవరైనా ఇంకా రెండవ సిలిండర్ బుక్ చేసుకోకపోతే గనక ఏప్రిల్ 1 తేదీ నుంచి జూలై 30 వరకు బుక్ చేసుకోవడానికైతే అవకాశం ఉంది. ఎవరైనా బుక్ చేసుకోకపోతే గనక బుక్ చేసుకోండి. లేదంటే గనక మీకు గవర్నమెంట్ అందించే దీపం 2 స్కీమ్ కింద అందించే గ్యాస్ సిలిండర్ అయితే మీరు అవకాశాన్నైతే కోల్పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని.